చూస్తుంటే ఆ పైన స్క్రీన్ మీద అసెంబ్లీలో భయం వేస్తుంది అన్నాడు. మరి సంపద సృష్టించేటటువంటి యోధాన యోధుడు, ఆర్థిక శాస్త్రంలో నిపుణుడు, ఎకనామిక్స్ చదివినటువంటి వ్యక్తి, ఆయన ఇచ్చేటప్పుడు భయం వేయలేదంట, అమలు చేసేటప్పుడు భయం వేస్తుందంట. ఇచ్చేటప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇచ్చేయాలి, అది అవుద్దో కాదో తెలియకోకుండా ఇచ్చేసేయటం. ఇప్పుడేమో మాకు చూస్తుంటే భయం వేస్తుంది అనేటువంటి మాట మాట్లాడతాం. ఎన్నికలకు ముందు ఇచ్చి మాట, ఎన్నికల తరువాత భయం వేస్తుంది. సోదరులారా, ప్రజలారా, మీరే ఆలోచించండి అని అంటున్నాడే ప్రజలు. ఆ ప్రజలకు నిన్ను చూస్తే రోతేస్తుందయ్యా. హామీ ఇస్తావు, హామీ నిలబెట్టుకోలేని నీ ముఖాన్ని చూసినప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి రోత వేసేటటువంటి పరిస్థితి, పశ్చాత్తాపం ప్రారంభమైంది. అయ్యయ్యో ఎందుకు వేసాంరా, చంద్రబాబు నాయుడు గారి మాటలు విని ఎందుకు ఇన్ని అబద్ధాలు నమ్మి మనం ఎందుకు ఓటేశామనేటువంటి పశ్చాత్తాపం రాష్ట్ర ప్రజల్లో 2 మాసాలు నిండక ముందే ప్రారంభమైంది. ఇది చరిత్రలో ఒక గొప్ప అంశమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అసలు విషయానికి వస్తే ఈ భూముల రీసర్వే, సరే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దాని పక్కన పెడదాం. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా గందరగోళమైంది, దుర్మార్గమైంది, దాన్ని రద్దు చేస్తామన్నారు, రద్దు చేశారు. భూముల రీసర్వే, ఈ రీసర్వేలు కూడా భయంకరమైనవి, అన్యాయమైనవి. ఈ సర్వే వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారు. మేము అధికారంలోకి రావడమే ఆలస్యం, ఈ రీసర్వే కూడా తీసేస్తామని చెప్పేసి ఎన్నికల్లో అనేక ప్రగల్భాలు పలికారు. వాస్తవానికి అవన్నీ కూడా వేసి చూపించాలి. కొద్దిగా ఇది క్లారిటీ లేకపోవటం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఏ సందర్భంలో ఏమన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఈ రీసర్వేల గురించి, ఈ రీసర్వే ఎంత ప్రమాదకరమైంది, మోసపూరితమైంది, ఈ రీసర్వే చేయటం వల్ల రైతులు నష్టపోతారు, జగన్మోహన్ రెడ్డి గారు కావాలని రైతుల్ని నష్టం చేయడం కోసం ఈ రీసర్వేలు పెట్టాడు అనేటువంటి మాట మాట్లాడారు. ఆయన మాట్లాడటం కాకుండా వస్తుందా, వస్తే ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఏ విధంగా ఒకసారిగా ఈ రీసర్వే మీద, భూముల రీసర్వే మీద పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారనేటువంటి గందరగోళం చేసేటటువంటి ప్రయత్నం చేశారు. సరే, ఈ రీసర్వే మీద గందరగోళం చేసి ఎన్నికల్లో సరే కారణాలు ఏమైనప్పటికీ వాళ్ళు గెలిచారు, అధికారంలోకి వచ్చారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా 17/7/2023